ఫైనల్ దగ్గరికి వస్తా ఉన్నాం కాబట్టి లాస్ట్లో ఇది చెప్పేస్తాను, మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్తాను, అడుగుతాను పోనీ మీరు గెస్ట్ చేయండి. రెండో రణబీర్ కపూర్ మీకు కనిపిస్తారు కదా చివరాఖరి క్లైమాక్స్ లో, ఆ వాయిస్ ఎవరిది అనుకుంటున్నారు? ఆ వాయిస్ ఇప్పుడు దాదాపుగా రణబీర్ కపూర్కి వాయిస్కి దగ్గరగానే అనిపించింది కదా. కాదు, అది చెప్పింది సందీప్ రెడ్డి వంగ. అయ్యో బాబోయ్, చాలాసేపు ఉంటుంది అది. వర్కింగ్ టైటిల్స్ పడుతూనే ఉంటాయి కానీ జనం అందరూ అలా లెగిస్తారా, అందరూ వెళ్ళిపోతారు కదా, ఇలా నించుంటారు. అరే ఇంకా అయిపోలేదురా సినిమా అనుకుంటా ఉంటారు. అసలుకి అలా నిలబడి చూస్తా ఉంటే ఇంకా అసలుకి ఎప్పుడైతే మీరు యానిమల్ పార్క్ అని వేసాడో ఓ విజిల్స్ కమ్ విజిట్ సూన్ అని వస్తుంది. అసలు 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 సందీప్ రెడ్డి గారి ఆయన వాయిస్, ఆయన డబ్బింగ్ చెప్పారా ఇంట్రెస్ట్గా? ఆయన దీనికి చెప్పారు. అదే అదే ఆయనకి అది ఈ విషయం ఎవరికి తెలియదేమో, అదే అందుకే చెప్పాను. చాలా బాగుంది. అబ్బా ఇది నాకు తెలియదు. నాకు పర్సనల్గా కూడా అంటే ఒక లోకంలోకి తీసుకెళ్ళాడు సార్ నన్నైతే ఎస్పెషల్లీ. అంటే సినిమా పెద్ద పెద్ద గొప్ప రివ్యూ రైటర్లు ఉంటారు, సినిమాని ఎలాగా నెగిటివ్ చెప్పాలో తెలిసిద్దే కానీ నాకు ఎందుకు పాజిటివ్ చెప్పాలనిపిస్తుంటుంది. అది ఎందుకు మరి, అది కరెక్ట్ పద్ధతి. అంటే వైట్ పేపర్లో మీరు బ్లాక్ డాట్ని చూడట్లేదు, వైట్ పేపర్ని చూస్తున్నారు. ఐ ఎంజాయ్డ్ దట్ వే. నాకు కంపల్సరీ ప్రతిరోజు సినిమా చూస్తాను, ఏదో ఒకటి రివ్యూస్ చెప్తూ ఉంటాం. ఆ సినిమాని ఎంజాయ్ చేసే మూడు ప్రాస్పెక్ట్ ఉంటుంది నాకు అంత నెగిటివ్గా చూడటం రాదు. కాకపోతే నేను కామన్ ఆడియన్ ఏమో, అంత పెద్ద రివ్యూ అట్లా ఏం లేదు. బట్ సినిమాని మాత్రం పిచ్చిగా ప్రేమిస్తాం అంట. నేను ఇవాళ రాకేంద్ర మౌళి గారిని పట్టుకున్నా. ఎందుకంటే నాకు మీతో మీరు ఒక గొప్ప లైన్ రాశారండి ఒక సినిమాకి. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్దాం కానీ అతి త్వరలో. ఇరుల్ కొండ వానం అనే ఒక తమిళ్, అలాగే స్ట్రైట్ బైలింగ్వెల్ అంటే ఇది సినిమా. వాలి మోహన్ దాస్ డైరెక్టర్, రాజశేఖర్ రెడ్డి ప్రొడ్యూసర్. సంఘర్షణ, ఇరుల్ కొండ వానం ఆ సినిమా పేర్లు. దానిలో మీరు ఒక అద్భుతమైన క్యారెక్టర్తో పాటు చేశారు, రాశారు. అందులో రాసిన ఒక లైన్ పిచ్చిగా కట్టిపడేసింది సార్. అంటే మీకు ఆ రోజే నేను హ్యాట్సాప్ చెప్పా, ఫోన్ చేసి మాట్లాడుతున్నా, బాగా గుర్తుంది అది అసలుకి. అంటే ఆ లైన్స్ ఎలా పుడతాయి అనేది దాని మీద అంటే అప్పుడప్పుడు అనిపిస్తుందా, ఆ పాయింట్ ఆఫ్ కంటెంట్ బట్టి అనిపిస్తుందా, ఎలాగ మీకు? కంటెంట్ ఇస్ ద కింగ్ అండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ కంటెంట్ ఏంటి, పర్స్పెక్టివ్ ఎవరిది, ఏం చెప్పాలనుకుంటున్నావు డైరెక్టర్గా, తన విజన్, ఇవన్నీ కనుక్కొని అందులో పరకాయ ప్రవేశం చేయడం కాసేపు. నేను అదైతే నాకేమనిపిస్తుందో నేను ఆలోచిస్తాను, నాకు ఎక్స్ట్రీమ్గా ఏమనిపిస్తుందో ఆలోచిస్తున్నాను. ఆ క్యారెక్టర్ యొక్క ఎక్స్ట్రీమిటీనే ఇక్కడ నార్మల్సీగా కనిపిస్తుంది, అంతే కదండి. అర్థమైంది. వాళ్ళ బయటకు చెప్పలేనివి మన మెదడులో తిరిగే, మస్తిష్కంలో తిరిగే అద్భుతమైన తలుపులు ఏవైతే ఉన్నాయో దాని పీక్స్ మాత్రమే పేపర్ మీద పెట్టాలని నా ఫీల్. అప్పుడు ఇంపాక్ట్ కూడా బాగుంటుంది. యానిమల్ సినిమా అనేది చూసుకుంటే ఇందులో ఒరిజినల్ దానికంటే కూడా ఇక్కడ నేను రాసింది బాగుంది అన్న ఫీలింగ్ ఏ సీన్స్ దగ్గర వచ్చింది? అదే ఇంతకు మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చెప్పారు. అదే మట్టి మీద మట్టితో రాయడం లాంటిది పెట్టానంటే బాగోదు. అవును, మిట్టి పర్ మిట్టి. అవును, ఇందాక చెప్పారు. అలాగే నిటారుగా కూర్చోడం, రొమ్ము విరుచుకొని కూర్చోన్నాడు. మా నాన్న సింహం లాంటి అని చెప్పినప్పుడు రొమ్ము విరుచుకొని కూర్చున్నప్పుడు ఆ ఇంపాక్ట్ వస్తుంది. సో అట్లా నాకు ఎక్కడెక్కడ కుదిరిందో అక్కడ మొత్తం నేను రాయడానికి ఫ్రీడమ్ ఇచ్చారా సందీప్ గారు? ఆఫ్ కోర్స్, మరి అందుకే అవుట్పుట్లో ఉంది కదా ఇప్పుడు ఫైనల్. అదే ఆయన కొన్ని అడుగుతారు, ఇది అదే ఒరిజినలే వాడదామా అని అడిగారు అనుకోండి, నాకు ఎందుకు అది ఆడుగా అనిపిస్తుందేమో, ప్లస్ లిప్సింగ్ కూడా అవ్వట్లేదు. అది ఎగ్జాక్ట్లీ పెడితే మనం ఎలాగో ఒక పెద్ద లిప్ త్యాగం చేస్తున్నాం, పాప నాన్న ఆ లిప్ త్యాగం చేస్తున్నాం కాబట్టి కనీసం మిగతా లిప్పులు కాపాడితే తెలుగు సినిమాలా ఉంటుందని చెప్పాను. సో యూ నో బెటర్ డూడ్, క్యారీ ఆన్. ఆయన ట్రస్ట్ చేస్తే హీ బిలీవ్ ఇన్ పీపుల్ అండి, లేకపోతే కష్టం. పాప నాన్న అంటే ఇప్పుడు పాప అని మీరు తెలుగులో కూడా ఎందుకు చెప్పకూడదు? చెప్పచ్చు, నేను ఇదే అన్నాను. పాప కూడా తీసుకున్నా ఒక వర్షన్ అంటే పాప కూడా తెలుగు చాలా మంది పాప హై సొసైటీ పీపుల్ మొత్తం పాప అని పిలిచేవాడు నాకు చాలా మంది తెలుసు. పాప మామ పిలుస్తారు బేసిక్గా. ఇది అనుకున్నాం. ఇది ఏం జరిగిందంటే పాటల్లో నాన్న అనే వాడతాం కదా, 2 పాటల్లో ఎమోషన్ పరంగా నాన్న అనే వాడాల్సి వస్తుంది. అనంత్ గారు రాశారు. సో నాన్న అనే వాడతారు అఫ్ కోర్స్. అక్కడ పాప అంటే తేలిపోతుంది, అక్కడ మాత్రం నాన్న అని ఇక్కడ పాప అంటే ఆడుగా ఉంటుందా? ఇంత ఆలోచిస్తారండి దీని బ్యాక్గ్రౌండ్. మరి చించాలి కదండి, తప్పదు లేకపోతే. అండ్ ఇది మార్చకూడదు అని ఫిక్స్ అయింది కూడా కలిసే తీసుకున్నాము కొన్ని డెసిషన్స్ అన్ని. అంటే ఆ టర్బన్స్ అవి వేసుకున్నారు వాళ్ళు, ఇది పంజాబ్, ఇది ఢిల్లీనే, అందుకే ఢిల్లీ తగలబెట్టేస్తానన్నప్పుడు ఒక ఇంపాక్ట్ కూడా వచ్చింది. అవును. సో
హిందీలో అది మీకు దునియా జలాదేంగా అంటారు, ప్రపంచాన్ని తగలబెట్టేస్తాను. నేను జాగ్రఫీకి తీసుకొస్తే ఇంకా అక్కడ ఇంకా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుందిగా, లోకల్ కనెక్టివిటీ. వాళ్ళు అక్కడ వాళ్ళే అని తెలియాలి. కానీ మీరు ప్రపంచాన్ని తగలబెట్టేస్తా అనే దానికంటే ఢిల్లీ తగలబెట్టడం అనేది బాగుంది. అదే కరెక్ట్, చిన్న తేడా కానీ ఇంపాక్ట్ బాగుంటుంది చూడండి. అట్లా ఎక్కడ మనం కుదురుతుందో దునియా ఢిల్లీ వెళ్ళిపోతుంది, ప్రపంచం వెళ్ళదు, టైట్ సింక్ అది. ఇలాంటివి కూడా ఆలోచించాలి. అది ఇవన్నీ కూడా దునియా జలాది ఢిల్లీ తగలెట్టేస్తా, 2 ఓపెన్ లిప్లోనే వచ్చాయి సార్. సో అట్లా అప్పుడు సింక్ బెటర్ అవుతుంది. ఓకే, ప్రపంచాన్ని పోదు, సింక్ అవ్వదు. మా ₹1,00,000 డబ్బింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఉండవు, మేము అన్నీ చేసేస్తాం. దానికిదే దీనికిదే అదే అదే మీనింగ్ అదే అంటాం మేము. ప్రపంచం తగలడేస్తాం అది అన్నది కదా అంటాం. సింక్ అంటే సింక్ ఎవరు చేస్తారు, డబ్బింగ్ సినిమా తెలుసు వాళ్ళకి. దాంట్లో కొంచెం ప్రయత్నిద్దాం అన్న పాయింట్ ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా మైల్ పరిగెత్తడమే అండి, ఒక్క ఎక్స్ట్రా మైల్ పరిగెడితే అది వచ్చేస్తుంది సింక్. మీరు క్యాప్టెన్ మిల్లర్ కూడా చూడండి, నెక్స్ట్ అది వచ్చే దాంట్లో సింక్ అసలు తమిళ టు తెలుగు కదా, ఇంకా మనకి హిందీలో సెంటెన్స్ ఫార్మేషన్ రివర్స్ లో ఉంటుంది. నేను వెళ్ళాలి అక్కడికి అని వాళ్ళకు ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళాలి మనం అంటాం. అవును కరెక్ట్, ఆ మధ్యలో ఆ గ్రామర్ అటు ఇటు సెంటెన్స్ ఫార్మేషన్ తిప్పు ఉంటుంది సార్. ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కి సెంటెన్స్ ఫార్మేషన్ ఒకలా ఉంటుంది. సో కాబట్టి ఇంకా పక్కా సింక్ తో నేను ఇప్పుడు ఇది నేను 85 వేసుకున్నాను అనుకోండి మార్కులు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది డబ్బింగ్ పరంగా. యానిమల్కి నాకు నేర్చుకుంటున్న మార్కు 97. బా, క్యాప్టెన్ మిల్లర్, తంగాలని ఇవన్నీ వస్తాయండి. అంటే అదే మనకి సౌత్ ఇండియా అదే చెప్తున్నా. దాంట్లో కూడా నేను ఎక్స్ట్రా మైల్ పరిగెడతాను కాబట్టి వస్తున్నా సింక్ అంటే. అదే అందులో పైగా పీరియాడిక్ ఫిల్మ్స్ 2 ఆ భాష వాడాల్సింది.